బాబాయ్ ఇదే రోడ్లు గత సంవత్సరం క్రితం అయితే మరి గుంటలమయంగా ఉండేది. ఇప్పుడు అసలు ఎలా ఉంది బాబాయ్? ఏం పరిస్థితి? ఇప్పుడు బాగుందండి ప్రభుత్వం. బాగుందా? బాగుంది. ఎందుకు బాగుంది? ఎందుకంటే ప్రభుత్వం మారిందిగా, అప్పుడు బాగానే ఉంది. అంటే గుంటలు వేయడం ఇప్పుడేం బాగా, రోడ్డు బాగా వేశాడు. బాగా వేసారా? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ముందు కనీస సౌకర్యాలు జనాలకి ఏం కోరుకుంటున్నారో అవి చూస్తాడు. చంద్రబాబు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏమన్నా చేశాడు బాబాయ్? ఏం చేయలే, రోడ్లు చేయలే, రోడ్డును పడుచుకోవాలా. ఏమన్నా పరిశ్రమలు ఉద్యోగాలు అయినా తీసుకొచ్చాడంటావా? తీసుకురాలా. మరి నేను మంచి చేశాను అంటున్నాడు కదా జగన్. అట్టగా అంటాడు. ఇప్పుడు పెన్షన్లు కూడా 250 పెంచుకుంటూ వచ్చాడు కానీ ఈయనలాగా ఒకేసారి 1000 రూపాయలు చేశారా? చేయలే. ఎట్లుంది బాబాయ్ ఇప్పుడు పరిపాలన? ఎలా ఉందంటావు? ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది బాబాయ్. దాదాపు 8 నెలలు అవుతుంది పరిపాలన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజున ప్రతి పల్లెల్లో గ్రామాల్లో రోడ్లు పడిపోవాలని చెప్పాడు ఆయన సీఎం గారు. సో దానికి తగ్గట్టుగా జరిగినాయి అంటారా? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది అంటారు మీ అభిప్రాయం? చాలా బాగుంది. ఎందుకు బాగుంది సార్? ఎందుకు బాగుంది? అంతకుముందు మాకు బండి బయటికి వెళ్తే యాక్సిడెంట్లు, గుంటలు అవన్నీ నానా ఇబ్బంది పడేవాళ్ళం. ఒళ్ళంతా గిప్పులు అంతా ఒళ్ళంతా నొప్పులు వచ్చేసాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా బాగుంది. రోడ్లు బాగున్నాయి. ఇవాళ మా వ్యవసాయదారులు కూడాను మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇదివరకు రోజుల్లో మేము ఏమైనా బజార్లో కూర్చొని మాట్లాడితే ఎవడు ఏది వేస్ట్గా వెళ్ళి భయం వేసిపోయేది. బజార్లో మాట్లాడుకోవడం కూడా భయం వేసిపోయేది. ఏ కేసు ఎవడు ఏం చెప్తాడో, ఎవడు ఏ కేసు పెడతాడో, ఎవడు మన మీద రివర్స్ అవుతాడో అని చెప్పి భయంగా ఉండేది. తెలియ అడుగుతాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, గవర్నమెంట్ గురించి ప్రశ్నించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇలా కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేసి మళ్ళీ నేనేదో గొప్పగా నేను చాలా బాగా చేశాను, నాకు సన్మానం చేయాలని ఎట్లా అంటున్నాడు ఆయన? అతను పిల్లవాడేనండి. అతను సరైన పరిపాలన చేయలేకపోయాడు. అడ్మినిస్ట్రేషన్ లేదు, ఆయన దగ్గర లేదు అసలు. మరి ఎందుకు అదంతా ఆదాయం కోసం చేసుకున్న ప్లాను అంతే. ప్రజాసేవ కోసం కాదు, ప్రజల ప్రేమే కాదు, ఆయన ఆదాయం కోసం దాచుకోవడానికి అన్నమాట చేసిన పనులు అన్నమాట. మరి అన్నేళ్ళు పాదయాత్ర చేశాడు, నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. అదంతా అబద్ధమైన హైటెక్ అన్నమాట. అదంతా హైటెక్ పరిపాలన, అధికారంలోకి రావడం కోసం. అంతే. పోనీ వచ్చావు బాబాయ్, 151 సీట్లు మీకు ఇచ్చారు జనాలు మ్యాండేటరీగా. దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్న అమరావతిలో అన్నావు. అమరావతిని ఏమైనా డెవలప్ చేసావా? పోనీ రోడ్లు వేసావా? లేకపోతే పరిశ్రమలు తెచ్చావా? అసలు ఏం చేశాడు ఆయన 5 ఏళ్లలో? 5 ఏళ్లలో ఏం చేసింది? జనాన్ని నేర్పించాడు, అంతవరకే. జనాన్ని నేర్పించాడు, రైతులు నేర్పించాడు. ఉండాన్ని అందరినీ నాశనం రైతులను నాశనం చేశాడు ముందు మొత్తం. రైతులు అదంతాను బటన్ నొక్కడం. ఆయన హైటెక్ ఏదో ఎవడో చెప్పాడు, ఆడు మాటలు విని ఈయన హైటెక్ చేయడం అంతే. జనాల మీద ప్రేమతో కదా చేసింది ఆయన ఓటింగ్ వ్యాపారం అంతవరకే. వ్యాపారం అంతా వ్యాపారం ఆయన. ఇప్పుడు ప్రజలు 2024కి వచ్చేప్పటికి ఆలోచించి ఓట్లే అంటే ఈయన ఉంటే మనం ఇబ్బంది పడతామని ఆలోచించే ఓట్లు వేశారంటారా? లేకపోతే రోజా గారు మొన్న చెప్తుంది ఏదో ఈవీఎంలు జరిగినాయి, లేకపోతే వాళ్ళు దొంగ హామీలు ఇచ్చారు, అందుకని ప్రజలు నమ్మి మోసపోయారని అంటుంది. ఏంటి అసలు వాస్తవం? ఒకప్పుడు రోజా గారిని ఏది ఏమన్నారు, ప్రజలు ఏమన్నారు, ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమన్నారు, కాలు ఏమన్నారు, ఐరన్ లెగ్ అన్నారు కదా. అంతే ఆ లెగ్, అంతే. మాటలు కూడా అంతే. దోసుకోవడం తప్ప అంతకన్నాకేం లేదు. ఆయన అంబడి ఆంబోతని చెప్పి అన్నారు అప్పట్లో. అంతే పరిస్థితి. సార్, ఈ రోజున పల్లెటూరులో కూడా రోడ్లు కానీ లేకపోతే కనీస అవసరాలు, సైడ్ కాలువలని కానీ వీటన్నిటికీ నిధులు ఇస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన ప్రతిదీ కూడా పట్టించుకుంటున్నారు. గత 5 ఏళ్లలో ఈ పరిస్థితులు ఉన్నాయా సార్? అసలు ఎలా ఉంది? అప్పుడు అంతకుముందు అసలు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఎవరు అడిచిపోయేవాళ్ళు అండి. ఎవరంటే ఎనమాల ఎవరు మంగళ షాపులో విని అది చెప్తారో అని చెప్పి తెలిసేవాళ్ళు. ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాం. మీరు వచ్చి అడిగితే మీరు చెప్పగలుగుతున్నా. అప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు సార్, ఎందుకు అంత భయపడాల్సిన పరిస్థితి? ఎందుకంటే వాడు నిరంకుశ పాలన మరి మాకు ఏదో పింఛన్లు మంచిలు వస్తాయి కదా, అది ఆపేస్తారు భయం. అది మరి నేను విన్నా, నేను మీ బిడ్డని అని అప్పుడు అట్లా కదా అడిగాడు. అవును, దోసుకొని దాచుకుంటాను కండి. మీ బిడ్డని మీ సొమ్ము దోసుకొని దాచుకుంటాను. అది
అంతేగాని జనాలకి ఏదో సేవ చేద్దామని లేదా వాళ్ళ నాన్నగారి లాగా మంచి చేద్దామని వాళ్ళ నాన్నగారికి సంబంధం ఉంది అసలు. అంటే ఆయన చూసే కదా చాలా మంది ఆయన చూసే ఓట్లేసామని చాలా అవును మంది అవును అవును ఒకటిదే ఎంత. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాం లాగా ఏమైనా జరిగిందా సార్? ఆయన ఏమైనా చేశారా? మాకు తెలిసేం లేదు ఆ. అది. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది, కోటప్రభు బాగానే ఉంది. ఏం బాగుందంట? ఇబ్బంది అంతకుముందుకు పరిస్థితులు మారినవి. రోడ్డు వేసి అంతకుముందు కోతుల రోడ్డు రాష్ట్రం డెవలప్మెంట్ చేస్తారు, రోడ్లు అవన్నీ వేస్తున్నారు. వేస్తున్నారు. రోడ్డు అయితే ఆటోమేటిక్ మిగతా డెవలప్మెంట్ అంటే జనాలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో నమ్మకం నిలబెడుతున్నారు. నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే ఇప్పుడు రోజా గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళు ఏమంటారంటే కేవలం మాయ మాటలు చెప్పి జనాలతో ఓట్లు వేయించుకున్నారు, ఆ పథకాలు ఏమి ఇవ్వరు వీళ్ళు, లేదా అసలు తొందరలోనే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకో 2-3 నెలల్లో మారిపోద్ది అని చెప్పి బెదిరిస్తున్నారు ఎస్పీలను సైతం, ఆ క్యాడర్లో ఉన్నటువంటి డిఎస్పీలను కానీ. ఎలా చూడాలి దాన్ని? రోజా వచ్చేసి అమెరికాలో ఒక 55 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంది, దానిపైన అట్టుంది. ఏంటి అంబటి రాంబాబు ఏమో సంక్రాంతి పండుగ మొన్న నాటకాలు ఎత్తానికి కుదరలేదు, అది పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు 4,000 ఇస్తానన్నాడు, 4,000 ఇచ్చాడు. 3 నెలలు 3,000, 7,000 కలిపి ఇచ్చాడు. జగన్ వచ్చేసి 3,000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు ఇచ్చాడు. 5 సంవత్సరాలకు 3,000 ఇచ్చాడు. పథకాలు కాదు కదా, ఇప్పుడు నిజంగా డబ్బే పరమావధి అనుకుంటే నువ్వేదో బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా అని చెప్తున్నావు, దానికి తగ్గట్టుగా నీకు మరి 11 సీట్లు ఎందుకు వస్తాయి? నేను నమ్మాలిగా జనాలు, కేవలం డబ్బు మనుషులు అయితే జనాలు. జనాలు బాగా నమ్మి వేసారు కూటమికి. నమ్మారంటారు? చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు, కంపెనీలు తెస్తాడు, రోడ్లు బాగుంటాయి అని చెప్పి వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి నేను ఎంతో చేశాను, నాకు ఏమి చేయలేదు కదా, ఏమీ చేయలేదు కదా, ఏం చేయలేదు. ఒక రోడ్డు పోయలేదు. పోలవరం అదే జగన్ పోలవరం చేసి అమరావతి చేసి రోడ్లు చేస్తే మళ్ళీ వచ్చేవాడు. అది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చుద్దనో, లేకపోతే ఆయన నేను 3 రాజధానులు కట్టాలి, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలనో, కేవలం ఇలా చేసే ఆ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం కేవలం ఒక వ్యక్తికి కాదు కదా, ఇన్ని కోట్ల మంది ప్రజలు అల్లాడిపోతారు, ఇబ్బంది పడతారని ఆలోచించలేదంటారు జగన్మోహన్ రెడ్డి. దోసుకున్నారు, మొత్తం దోసుకోవటమే, మొత్తం ఆంధ్ర మొత్తం దోసేశారు. అంటే జనాలు ఆలోచించే వేశారంటారు, అంత తెలివి తక్కువగా ఇలా ఓట్లు ఆలోచించే వేశారు. మరి రోజా ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ లేకపోతే నెక్స్ట్ ఉందిగా, రోజాకి ఉంది, అంబటికి నెక్స్ట్. అప్పుడు దాకా ఇట్టాగే మాట్లాడతారు అంతే. ఇప్పుడు మంత్రులుగా పోని వాళ్ళేమన్నా ఆయా శాఖల్లో వాళ్ళేమన్నా చేసింది ఉందా? ఒక పోలవరం పూర్తి చేశాడు అంబటి రాంబాబు, పర్యాటక శాఖ ఏమి చేయాల సొల్లు కబుర్లు చెప్తాడు అంతే. సో కూటమి ప్రభుత్వ పరిపాలన బాగానే ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది సార్. దాదాపు 8 నెలలు చూస్తున్నాం పరిపాలన. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అసలు ఆన్ రోడ్ ఉంటున్నారు. ప్రజల కష్టాలు కానీ మీరు ఏవైనా కూడా మా దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చు అంటున్నారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పోలిస్తే ఎలా ఉందంటారు? ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటారు ఏంటి? ఇప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత చాలా బెటర్మెంట్ కనబడుతుంది. చాలా రోడ్లు వెయిటింగ్ కానీ ఏదైనా కానీ మెయింటెనెన్స్లో కానీ. నేను ఒక రైతుని గత 3 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాను నేను డబ్బులకి. 2 నెలలు 3 నెలలు పట్టింది. ఒకసారి అయితే అసలు వదిలేశారు కొనకుండా. ఈసారి అయితే అమ్మటే 24 గంటల్లో డబ్బులు పండి చాలా డెవలప్మెంట్ బాగుంది. రోడ్లు కానీ వేసే తీరు కానీ చాలా చోట్ల కూడా చాలా డెవలప్మెంట్ బాగుంది. వీళ్ళ పరిపాలన కూడా చాలా బాగుంది. ప్రజలు మ్యాండేటరీగా తీర్పిచ్చారు, దాదాపు 164 సీట్లు ఇచ్చారు. అంటే వాళ్ళు ఆలోచించారంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నేనేదో బటన్ నొక్కాను, అసలు వాళ్ళ అవ్వాతాతల ప్రేమానురాగాలు ఆలోచన లేకుండా ఎలా ఉంటుంది? వాళ్ళ జనం చాలా తెలివి మీరు ఉన్నారు. జనం ఆలోచించే తీర్పిచ్చారు, కానీ ఆలోచన లేకుండా ఎవరో తీర్పేవాళ్ళ. సో మొత్తం మీద ఏమంటారు సార్? ఏమన్నా చాలా బెటర్. చంద్రబాబు గారు చెప్పినట్టుగా చేయగలుగుతారంటారా? చేయగలుగుతారు. 4 రోజులు లేట్ అయితే అవ్వచ్చు, కానీ వదలరు, చేస్తారు, కంపల్సరీ చేసి తీరుతారు, నమ్మకం.